ఈ సమయమున వారి బెదిరింపులు చూసి సూచక క్రియలను మహత్కార్యములను చేయటానికి ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సంఘము దేని గురించి ప్రార్థన చేస్తున్నారని అంటే సేవకులను బెదిరిస్తూ ఉన్నారు. ఆ సమయంలో సేవకులకు బెదిరింపులు వచ్చినాయి. బెదిరింపులు వచ్చినప్పుడు ఈ సేవకులు ఆ బెదిరింపులను అవన్నిటిని కూడా అనుభవించి వచ్చి సంఘానికి చెప్పుకున్నారు. మేము వెళ్ళినటువంటి పరిచర్యలో మాకు ఇట్లా జరిగింది, మమ్మల్ని ఇట్లా బెదిరించిర్రు, కాబట్టి మీరు మా కొరకు ప్రార్థన చేయండి అన్నప్పుడు వారు 24వ వచనంలో నా దాంట్లో ఉన్నటువంటి మాట ఏంటిదని అంటే, వారు ఈ మాటలు విని ఏక మనసుతో దేవునికి ఇలాగూ బిగ్గరగా మొరపెట్టిరి. నా దగ్గర ఉన్న వచనం, మీ దగ్గర ఉన్నది ఏంటి చదవండి, అదే ఉందా? వారు విని ఏక మనసుతో దేవునికి ఇలాగూ బిగ్గరగా మొరపెట్టారు. చాలు చాలు. ఏం విన్నారు, ఎవరి గురించి విన్నారు, ఎవరు ఏమి చెప్పినారు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే గనక ఒక్కసారి మనము అపోస్తల కార్యముల గ్రంథములో 3వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలను మనం ధ్యానించుకుంటూ మెల్లిగా ఇక్కడికి వద్దాం, 4వ అధ్యాయంలోనికి వద్దాం. రైట్. 3వ అధ్యాయంలో మనకు తెలుసు, మొదటి నుంచి చివరి వచనం వరకు కూడా పేతురు, యోహాను వీరిద్దరు కూడా ప్రార్థన సమయానికి దేవాలయానికి వెళుతారు. ఆ సమయం అప్పుడు ఇంచుమించు 3 గంటల సమయం అని రాయబడింది, ఉన్నదా? ఇంచుమించుగా 3 గంటలప్పుడు వారు ప్రార్థన సమయానికి ఆ ప్రార్థన చేసుకోవడానికి దేవాలయానికి వెళుతారు. దేవాలయానికి వెళుతుండగా ఆ ద్వారము దగ్గర ఒక కుంటివాడు కూర్చున్నాడు. ఎప్పుడు కుంటివాడు అయ్యిండు అయినా అంటే తల్లి గర్భములో జన్మించేటప్పుడే కుంటివానిగా జన్మించాడు, అంటే పుట్టుకతోటే కుంటివాడుగా జన్మించినాడు. ఇంకా అతన్ని కొంతమంది మోసుకొని వచ్చి ఆ గుడి దగ్గర కూర్చుని పెడతారు. ప్రతిరోజు అతడు వచ్చిపోయే వారిని భిక్షం అడుక్కుంటూ ఉంటున్నాడు. ఇది అతని పని. ఇతడు దాదాపుగా 40 సంవత్సరముల నుంచి అదే పనిగా అక్కడ ఉంటున్నాడు. ఆయన పని అదే, రావడము, భిక్షం ఎత్తుకోవడం, మళ్ళీ వెళ్ళిపోవడం. ఇట్లా 40 సంవత్సరాలుగా జరుగుతుంది. ఒక దినాన పేతురు, యోహాను ఆ మందిరానికి వచ్చినప్పుడు వీరు కూడా ఏమైనా వేస్తారేమో అని చెప్పి వారి వైపు తేరి చూశాడు, అడిగాడు ఇయ్యమని. అందరినీ అడిగినట్టుగానే వారిని అడిగితే వారు అలాగే చూశారు. అతడు కూడా తేరి చూశాడు, ఏమైనా ఇస్తారేమో, ఏమైనా దొరుకుతుందేమో అని. అప్పుడు పేతురు అన్నాడు, మా దగ్గర వెండి బంగారాలు లేవు గాని మాకున్నది నీకు ఇచ్చుచున్నాము. ఏంటిదయ్యా, ఇంకేమైనా ఉన్నదేమో, వెండి బంగారాలు లేవంటున్నాడు. మరి వెండి బంగారాల కంటే ఇంకా గొప్పది ఏమున్నదో ఈయన దగ్గర అని ఆయన ఎదురు చూస్తున్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, నజరేయుడైన యేసు నామములో నీవు లేచి నడుమని చేయి పట్టుకొని లేపాడంతే. ఆమేన్, హల్లెలూయా. అతడు వెంటనే లేచి పాదములలో చీలమండలములో బలమును పొందుకొని వాడు వెంటనే లేచి పరిగెత్తుకొని దేవాలయములకు వెళ్ళి దేవుణ్ణి స్తుతిస్తూ పరిగెడుతూ ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. దేవుని స్తుతించుకుంటూ దేవాలయములకు వెళ్ళాడు. ఆ సమయంలో వారందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చూసి ఆశ్చర్యపడి వీడు దేవాలయం దగ్గర అడుక్కునేవాడు వీడే కదా అని అతన్ని గుర్తుపట్టినటువంటి వారు చాలా మంది అంటున్నారు. ఆ తర్వాత సొలొమోను మంటపం దగ్గరికి వెళ్ళాడు. ఇద్దరు కూడా, పేతురు, యోహాను, సొలొమోను మంటపం దగ్గర కూడా ప్రసంగం చేస్తున్నారు. ప్రసంగం చేస్తున్నప్పుడు ఆ ప్రజలందరూ కూడా పేతురు, యోహాను మాట్లాడుతుంటే ఆ మాటలు విని ఆశ్చర్యపడ్డారు. పేతురు ప్రజలందరినీ చూసి పేతురు మాట్లాడుతున్నాడు వారితో. మనం ఆ 12వ వచనం చదువుకుందాం. పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇలా అన్నాడు, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవడానికి వీనికి బలమిచ్చుట మీరెందుకు మా వైపు తేరి చూస్తున్నారు? ఆశ్చర్యంగా చూస్తున్నారు ప్రజలందరూ కూడా.
యోహానును, పేతురును. ఎందుకు? 40 ఏళ్ల నుంచి వాడు అక్కడే అడుక్కుంటున్నాడు. వీడు ఒక్కసారిగా లేచి నిలబడి పరిగెత్తుకొని పోయి దేవుని స్తుతించడం ఏంది? వీడు ప్రజలలో కలిసి తిరగడం ఏంది? పేతురు యోహానులతో కూడా అతడు ఉండడం ఏంది? ఇవన్నీ కూడా గమనించిన ప్రజలు ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఆశ్చర్యంగా చూస్తే పేతురు అన్నాడు, మీరు అంత ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మా సొంత శక్తియో మా సొంత బలము చేతనో ఇతనికి మేము నడకనివ్వలేదు. కానీ ఎవరిచ్చారు? యేసుక్రీస్తు నామము ద్వారా ఇతడు నడవగలుగుతున్నాడు అని సువార్త ప్రకటించడం మొదలుపెట్టుతున్నాడు. 13వ వచనం. అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించారు. పిలాతు ఆయనను విడుదల చేయటానికి నిశ్చయించినప్పుడు మీరు నిరాకరించారు. పరిశుద్ధుడును నీతిమంతుడునైన చూసారా? పేతురు మాట్లాడుతున్నటువంటి మాటల్లో మనం గమనించినట్లయితే యేసు ప్రభువును సిలువకు అప్పగించబడేటువంటి సందర్భం గురించి మాట్లాడుతున్నాడు. ప్రజలందరికీ సంగతి తెలియదు గనుక ప్రజలకు సువార్త ప్రకటిస్తున్నాడు. ఏమని? మీరంతా ఆశ్చర్యపడని అవసరం లేదు. ఇదంతా జరిగింది ఎవరి ద్వారా జరిగింది అని అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా జరిగింది. దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తుని తన కుమారునిగా ఈ లోకానికి పంపించి అతనిని అభిషేకించాడు, అతన్ని మహిమపరిచినాడు. అయితే మీరైతే అతన్ని తృణీకరించారు. మీరు తృణీకరించారు. ఆయనను సిలువకి వేయమన్నారు. పిలాతు విడుదల చేద్దామంటే అతన్ని కూడా మీరు తృణీకరించారు, ఒప్పుకోలేదు. మీరు అతను సిలువకేయండి, మాకు దొంగ కావాలి, బందిపోటు దొంగ బరబ్బ కావాలి మాకు అని మీరు కేకలు వేశారు. నీతిమంతుని, నిరపరాధుని, పరిశుద్ధిని మీరు అప్పగించారు. ఒక బందిపోటు దొంగను మీరు కోరుకున్నారు. మీరు తృణీకరించినటువంటి ఈ యేసే ఆయన తలకు మూలరాయిగా ఉన్నాడు అనే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత చూడండి 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపారు, కానీ దేవుడు ఆయన్ని మృతులలో నుండి లేపాడు, అందుకు మేము సాక్షులము. హల్లెలూయా. మీరు జీవాధిపతిని చంపారు, కానీ దేవుడు అతన్ని మృతులలో నుంచి లేపాడు. అతడు సజీవుడిగా ఉన్నాడు. ఆయన నామమున మీరు చూసింది, మీరు ఇప్పుడు చూసింది ఏదైతే ఉందో ఇది అంతా కూడా ఆయన నామమున జరిగింది. ఆ సజీవుడైనటువంటి యేసుక్రీస్తు నామమున జరిగింది అని సువార్త ప్రకటించి మొదలు పెడుతూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే గనక 16వ వచనం చదవండి ఒకసారి. 16వ వచనం. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీణ్ణి బలపరిచింది. హల్లెలూయా. ఎవరి నామము? విశ్వాసము వలన, విశ్వాసం మూలముగా ఆయన నామమే మీరు చూసి ఉన్నటువంటి వీరిని బలపరిచింది. నెక్స్ట్. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పరిపూర్ణత కలగజేసింది. హల్లెలూయా, హల్లెలూయా. పూర్ణ స్వస్థత కలగజేసింది. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరి అనే సంగతి నాకు తెలుసు. రైట్. ఇప్పుడు ఇంకో మాట చదువుకుందాం చూడండి. ఇంకొక మాట 26వ వచనం. 26వ వచనం. మిమ్మును ఆశీర్వదించడానికే దేవుడు ఆయనను మొదట మీ యొద్దకు పంపించాడు, కానీ మీరు ఆయనను తృణీకరించారు. అందుకే మోషే ప్రవక్త ఇలాగన్నాడు 22వ వచనం 23వ వచనములో. ఏమన్నాడు? ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీకోసం పుట్టిస్తాడు. ఆయన మీతో ఏమి చెప్పినా అన్ని విషయాల్లో మీరు ఆయన మాట వినాలి. ఆ ప్రవక్త మాట వినని వాడు ఎవడైతే ఉంటాడో ప్రజలలో ఉండకుండా వాడు సర్వనాశనమవుతాడని చెప్పాడు. హల్లెలూయా. ఆ ప్రవక్త ఎవరో తెలుసా? యేసు మసీ, యేసయ్య ప్రవక్త. ఇప్పుడు ముస్లిం సహోదరులు యేసు ప్రభు ఎవరు అని అంటే వాళ్ళు చెప్పేది ఏంటిది? ఆయన ఒక ప్రవక్త అని అంటారు. మోషే చెప్పేది కూడా ఆయన గురించే.
ఒక ప్రవక్త వస్తాడు, ఒక సేవకుడు వస్తాడు, మీరు ఆయన మాట వినండి. ఎవరైనా మీరు ఆయన మాట వినలేదనుకోండి, వాడు భూమి మీద ఉండకుండా సర్వనాశనము అవుతాడు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. తర్వాత మనం గమనించినట్లయితే 4వ అధ్యాయంలోకి వస్తే పేతురును యోహానును పట్టుకొని వారు చెరసాలలో వేస్తారు. చెరసాలలో వేసిన తర్వాత ఏం జరుగుతుందనంటే 2వ వచనం చదువుదాం. కలుగునని ప్రకటించుటయో చూసి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలత్కరముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచారు. చూసారా, వీళ్ళు ఏం ప్రకటించారు? యేసు వలననే పునరుత్థానము కలుగుతుంది. యేసు సజీవుడిగా లేపబడ్డాడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు, ఆయన నిరపరాధిగా ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడిగా ఉన్నాడు. మీరు ఆయనను పట్టుకొని సిలువ వేశారు, మీరు నిరపరాధిని అప్పగించారు, అయితే దేవుడు ఆయనను మృతులలో నుంచి లేపాడు, ఆయన వలన పునరుత్థానము కలుగుతుంది అనేటువంటి విషయాలను ప్రకటించినప్పుడు వారందరికీ భయం కలిగింది. భయం కలిగి ఇతన్ని పట్టుకున్నారు, ఇద్దరిని పట్టుకొని చెరసాలలో ఉంచారు, కావలిలో ఉంచారు. సాయంత్రం అయిందని చెప్పి కావలిలో ఉంచారు. అయితే వాక్యం విన్నవారు అనేకులు నమ్ముకున్నారట. 3వ అధ్యాయంలో ప్రకటించినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు విన్నటువంటి వారు అనేకులు నమ్ముకున్నారు అని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత మనం చూస్తే 7వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనం చూస్తే గనక మధ్యన నిలబెట్టి చూసారా, వీరిని మధ్యలో నిలబెట్టి వారి చుట్టూ మనుషులుండి వారు అడుగుతున్నటువంటి మాట ఏంటిదనంటే, మీరు ఏ నామమును బట్టి చేశారు, దేని చేత చేశారు ఇదంతా అని చెప్పి అడుగుతున్నారు. అయితే పేతురు అంటున్నాడు, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా అన్నాడు, పెద్దలారా ఏమనగా చాలు. ఇక్కడ మనం ఒకసారి ఆలోచన చేద్దాం. 40 సంవత్సరాల నుంచి వాడు ఎక్కడున్నాడు? శృంగారమను దేవాలయం వద్ద అడుక్కుంటున్నాడు, ఆ గుడి మెట్ల దగ్గర అడుక్కుంటున్నాడు, ఆ ద్వారం దగ్గర అడుక్కుంటున్నాడు. 40 ఏళ్ల నుంచి లేవలేని వాడు పేతురు యోహాను ఎప్పుడైతే వచ్చారో ఆ సమయంలో నజరుడైన యేసు క్రీస్తు నామములో లేచి నడు అని చెప్పగానే వాడు లేచి నడిచాడు. ఇప్పుడు దీనికి ఆనందపడాలా లేకపోతే బాధపడాలా? ప్రజలు చెప్పండి. ఆనందపడాలి. ఏం చేయాలి? వీళ్ళు ఎవరు మంచి పని చేసిరు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని వాళ్ళ గురించి తెలుసుకోవాలి. మీరు ఎట్లా చేయగలిగారు ఈ పని? ఏ వైద్యులు చేయలేని పని ఎట్లా చేశారు మీరు? ఎవరు చేయలేని పని ఎట్లా చేశారు? అసలు మీ దగ్గర ఏమి శక్తి ఉన్నది? అది తెలుసుకొని ఆ శక్తిని అనుసరించే వారిగా వీళ్ళు ఉండాలి, ప్రజలు ఉండాలి. కానీ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే, మీరు ఎట్లా చేసిరు ఈ పని, ఎవరు చేయమన్నారు మిమ్మల్ని, మీరు ఏ నామములు చేసిరు అని చెప్పి వారిని బెదిరిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా వారికి ఇంకేం చెప్తున్నారు అంటే, మీరు ఇంకొకసారి యేసు నామమును ప్రకటించొద్దు, మీరు ఇంకొకసారి యేసు నామమును మాట్లాడొద్దు. ఉందా మాట? చూడండి ఇక్కడ 17వ వచనం, 18వ వచనం, 19వ వచనం చదవండి. 4వ అధ్యాయం 18వ వచనం. ఆయనను ఇది ప్రజలలో ఇంకా వ్యాపించకుండా ఉండటానికై ఇక మీదట ఈ నామాన్ని బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదిరిద్దామని చెప్పుకున్నారు. హల్లెలూయా. ప్రజెంట్ జరిగేది కూడా అదే కదా, ఇప్పుడు జరిగేది కూడా ఇదే. యేసు నామమున మాట్లాడితే, యేసు నామమును పలుకుతే, యేసు నామమున అద్భుతాలు చేస్తే, యేసు నామముల స్వస్థతలు జరిగితే ప్రజలకు భయమైపోయింది.
మనం చూస్తున్నాం అక్కడక్కడ సేవకులు ఏ విధంగా ప్రార్థన చేసి స్వస్థపరిచినట్ల మనం చూసినప్పుడు ఈ కామెంట్స్ని మనం చూస్తూ ఉంటాం. ఇంకా డాక్టర్లు అవసరం లేదా, వైద్యుల కంటే గొప్ప దేవుడా మీ దేవుడు, ఈ డాక్టర్లంతా కూడా తాళం వేసుకోవాలా అని కామెంట్లు మనం చూసే ఉంటాం కదా. వాస్తవానికి మరి వైద్యులకు వైద్యుడైన దేవుడు, పరమ వైద్యుడు మన దేవుడు. హల్లెలూయా. పరమ వైద్యుడైనటువంటి దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన ఎదుట ఏ రోగమును ఉన్నా ఆయన తీసేయగలుగుతాడు. హల్లెలూయా. ఆయన నామములో ఆ శక్తి ఉన్నది. అయితే ప్రజలు భయపడి ఏమంటున్నారనంటే, ఈ అధికారులు భయపడి ఏమంటున్నారంటే, ఇక మీదట ఇది ప్రజలలో వ్యాపించకుండా ఉండటానికి మీరు యేసు నామమును బట్టి మీరు మాట్లాడకూడదని చెప్పి వీళ్ళని బెదిరిద్దాం మనం అని అనుకున్నారు. వీళ్ళని బెదిరిద్దాం. ఎందుకు ఈ మాట అంటున్నారు అంటే, వీళ్ళ పక్కన ఎవరున్నారు తెలుసా? ఆ వ్యక్తి ఉన్నాడు, స్వస్థపరచబడినటువంటి ఆ వ్యక్తి వీళ్ళ పక్కనే ఉన్నాడు కనుక వీరు ఏమీ అనలేకపోతున్నారు, వాళ్ళని కొట్టలేకపోతున్నారు, తిట్టలేకపోతున్నారు. కాబట్టి అవన్నీ గమనిస్తూ ఉన్నారు. గమనిస్తూ ఏమంటున్నారు? వీరిని బెదిరిద్దాము అని చెప్తున్నారు. ఒకసారి మనము 12వ వచనం కూడా చదువుకుందాం. మరి ఎవరి వలన రక్షణ కలగదు? ఈ నామమున మనము రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ మనకు పొందలేము అని. హల్లెలూయా. పేతురు, యోహాను కటాఖండిగా బోధిస్తున్నారు, ధైర్యంగా ప్రకటిస్తున్నారు, భయం లేకుండా ప్రకటిస్తున్నారు. ఎవడు ఏమనుకున్నా పర్వాలేదు, మాకు యేసయ్య ఉన్నాడు, మా మీదకి ఎవరు వచ్చినా పర్వాలేదు, ఎంతమంది వచ్చినా పర్వాలేదు, మాకు సజీవుడైన దేవుడు మా పక్షాన ఉన్నాడు అనేటువంటి ధైర్యంతోటి వారు ప్రకటిస్తున్నారు. ఏమని అంటే, ఏ నామమున కూడా మనకు స్వస్థత లేదు, ఏ నామమున కూడా మనకు రక్షణ లేదు, యేసుక్రీస్తు నామమున తప్ప భూమి మీద ఇవ్వబడినటువంటి ఏ నామమున కూడా మనుషులకు రక్షణ అనేది లేదు అనేటువంటి విషయాన్ని అధికారులకు ప్రజలకు బోధిస్తూ ఉన్నారు. 13వ వచనం చూడండి. వారు పేతురు, యోహానుల ధైర్యాన్ని చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడ్డారు. వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగారు. హల్లెలూయా. వీరు ఇంత ధైర్యంగా ప్రకటిస్తున్నారు, ఇంత కటాఖండిగా మాట్లాడుతున్నారు, ఇంత ఖచ్చితంగా మాట్లాడుతున్నారు, ఎవరబ్బా వీళ్ళు అని ఆలోచించి చూస్తే వీరు విద్య లేని పామరులని తేలింది. ఇంకా బాగా లోతుగా ధ్యానించి చూస్తే వీరు యేసుతో కూడా ఉన్నవారే అని అర్థమైపోయింది. ఇక్కడ ఒకటి గమనించాలి మనము. యేసు ప్రభును ఎప్పుడైతే గెత్సెమనే తోటలో పట్టుకున్నారో, ఎప్పుడైతే యూదా వచ్చి అప్పగించాడో, ఆ సమయంలో శిష్యులందరూ కూడా పారిపోయారు. పేతురు కూడా పారిపోయి దాక్కున్నాడు. దాక్కొని 3 సార్లు అబద్ధం ఆడిండు. యేసు ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నేను ఎరగను, నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. 3 సార్లు అబద్ధం ఆడిన వెంటనే కోడి కూసింది. యేసుప్రభు ముందే చెప్పిండు, అయ్యా నీకు ఏమి జరిగినా నేను విడిచిపెట్టనయ్యా, నీతోటే ఉంటా అని పేతురు అన్నాడు ఒక దినాన. అంటే అప్పుడు యేసయ్య అంటాడు, ముమ్మారు నువ్వు నన్ను ఎరగనని అబద్ధం ఆడతావు, వెంటనే కోడి కూస్తుంది అని అన్నాడు. అది జరిగింది. వెంటనే అది జరిగిన వెంటనే అతనికి అర్థమైపోయింది, అమ్మా యేసుప్రభు ఈ మాట చెప్పాడు నాకు ముందే అని ఆయనకు అర్థమైపోయింది. పశ్చాత్తాపడ్డాడు. తిరిగి మరలా యేసు దగ్గరికి వచ్చాడు, యేసయ్యను వెంబడించాడు. గమనించండి, 3 సార్లు తెలియదని చెప్పి అబద్ధమాడినటువంటి వ్యక్తి ఈరోజు మేము దీనికి సాక్షులము అని ప్రకటిస్తున్నాడు. యేసయ్యను లేపాడు దేవుడు, మృతులలో నుండి లేపాడు, దానికి మేము సాక్షులము. మేము ఆయన నామమునే ఈ అద్భుతాలు చేస్తున్నాం, ఆయన నామమునే మేము మాట్లాడగలుగుతున్నాం, ఆయన నామమును ప్రకటించగలుగుతున్నాం. ఎందుకనంటే ఆయన సజీవుడైనటువంటి దేవుడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే 19వ వచనం చూడండి. ఓకే, 18, 19 2 చదవండి. మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదు అని చెప్పి వారికి ఆజ్ఞాపించారు.
అందుకు పేతురు వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. హల్లెలూయా. చాలా మంది ఇట్లా చెప్తా ఉంటారు, మీరు యేసు నామమున ప్రకటించద్దు, మీరు యేసు నామమును బట్టి మాట్లాడద్దు, మేము చెప్పిందే చెయ్యాలి, మేము చెప్పిందే నడవాలి, మా మాటలే మీరు మాట్లాడాలి కదా, మేము ఏది చెప్తే నువ్వు అది మాట్లాడాలి. కొన్ని సంఘాలలో ఇట్లా కూడా ఉంటుంది. కొన్ని సంఘాలలో సంఘ పెద్దలు ఏదైతే చెప్తారో పాస్టర్ అదే చెప్పాలి అక్కడ, లేకపోతే పాస్టర్ని తీసేస్తారు. తెలుసా మీకు ఇది? సంఘ పెద్దలు ముందు చెప్తారన్నమాట, అయ్యగారు ఈ వారం ఈ వాక్యం చెప్పాలి నువ్వు అని అంటే ఈయన అదే చెప్పాలి. ఒకవేళ కాదు కూడదంటే మాత్రం తీసేస్తారు. కానీ పేతురు యోహాను అంటున్నారు, మేము దేవుని మాట వినుట శ్రేష్టమా, మీ మాట వినుట శ్రేష్టమా? ఎవరి మాట వినాలి? మేము దేవుని మాటలు వినాలి. మేము దేవుడు చెప్పింది మేము చెయ్యాలి, దేవుడు ప్రకటించమన్నది మేము ప్రకటించాలి. నువ్వెవరయ్యా మాకు యేసునామం ప్రకటించొద్దని చెప్పడానికి? నువ్వెవరు మాకు చెప్పడానికి? మేము బరాబర్ ప్రకటిస్తామని చెప్పి వీరిద్దరు కూడా ధైర్యంగా ప్రకటిస్తూ ఉన్నారు. చదవండి, అది చదవండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము అని వారితో. ఆమేన్, హల్లెలూయా. నువ్వెవరయ్యా మాకు చెప్పడానికి? యేసునామం ప్రకటించద్దు, యేసునామమును బట్టి నువ్వు మాట్లాడద్దని చెప్పడానికి మీరెవరండి మాకు? మేము బరాబరి ప్రకటిస్తాం, మేము బరాబరి బోధిస్తాం. ఎందుకనంటే మేము ఏదైతే విన్నామో, ఏదైతే కనుగొన్నామో దానిని మేము ప్రకటిస్తున్నాం. సాక్ష్యం అంటే ఏమిటి? సాక్ష్యం అంటే ఏమిటి? మనము కనిన దానిని, వినిన దానిని, మనము తాకి చూసిన దానిని చెప్పడమే సాక్ష్యము. నువ్వేదైతే కనుగొన్నావో, ఏదైతే విన్నావో, ఏదైతే నిదానించి చూసావో, ఏదైతే నువ్వు తెలుసుకున్నావో అది చెప్పడమే సాక్ష్యము. యేసయ్య గురించి వీళ్ళు దగ్గర ఉండి చూశారు. ఆయన ఎలాంటి వాడో తెలుసు వీరికి, ప్రజలకి, ఈ యొక్క శిష్యులకి. యేసు ప్రభు ఎవరి కోసం హింస పొందాడో తెలుసు, ఎవరి కోసం పట్టబడ్డాడో తెలుసు, ఎవరు అప్పగించారో తెలుసు, ఎన్ని శ్రమలు పొందారో యేసు ప్రభు గారు ఎన్ని శ్రమలు పొందారో శిష్యులకు తెలుసు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో దినాన దేవుడు లేపాడు, సజీవుడిగా లేపాడు, మృతులలో నుంచి లేపాడు అనేటువంటి విషయం కూడా శిష్యులకు తెలుసు. అందుకు మేము సాక్షులము అని చెబుతున్నారు. ఇవన్నీ చెప్పిన తర్వాత, ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు 21, 22 వచనాలు మనం చదివితే, గనుక ప్రజలకు భయపడి శిక్షించు విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలందరూ వాళ్ళ దగ్గర ఉన్నారు. ప్రజలందరూ కూడా వీరు చెప్పిన మాటలను బట్టి అనేకులు విశ్వసించారు. అందులో ఇంచుమించు పురుషుల సంఖ్య ఎంత ఉంటుందో చూడండి, 5,000 మంది అంట. మరి 4వ అధ్యాయం 4వ వచనములు చూస్తే, వాక్యం వినిన వారిలో అనేకులు నమ్ముకున్నారు. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు. ఆమేన్, హల్లెలూయా. పేతురు యోహానును ప్రకటించినప్పుడు ఇగో ఇట్లాంటి మైకు లేదు, ఉన్నది అప్పుడు ఇట్లాంటి మైకు లేదు, సౌండ్ లేదు, సౌండ్ సిస్టమ్ లేదు. కానీ ప్రజలందరూ గుమిగూడి వచ్చారు. ఎక్కడ జరిగింది ఇది? సొలొమోన్ మంటపం దగ్గర ప్రజలందరూ గుమిగూడి వచ్చారు. ఏయ్, ఎవరయ్యా మీరు? ఎందుకు వచ్చారు మీరు? ఎవరి గురించి వచ్చారు? ఏ ఊరు మీది? ఎవరి నామమును ఇది చేశారు? మీరు ఏ శక్తిని బట్టి చేశారు? ఏ నామమును బట్టి చేశారని ప్రజలు, ఆ పెద్దలు, అధికారులు అడిగినప్పుడు వీరు యేసు ప్రభు గురించి ప్రకటించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ప్రకటించడం మొదలుపెట్టారో వారు విన్నటువంటి వారు చాలా మంది అందులో యేసయ్యను అంగీకరించారు. అందులో పురుషుల సంఖ్యనే 5,000 మంది ఇంచుమించుగా. మరి ఇంకా స్త్రీలు, పిల్లలు, యవనస్తులు అందరూ కలిపితే ఎంత ఉండొచ్చును? ఆ లెక్క రాలే. 5,000 మందికి ఆ రోజు పేతురు మాట్లాడినప్పుడు ఆ స్వరం వినబడింది అంటే మహా అద్భుతం అది కదా. ఈరోజు 100 మంది ఉంటే మనకు మైక్ కావాలి,
50 మంది ఉన్న మైక్ కావాలి, 20 మంది ఉన్న మైక్ కావాలి. మైక్ లేకపోతే నడిచేటట్లేదు ఇవాళ రేపు. హల్లెలూయా. పక్కింటికి స్వార్థ వినబడాలంటే మైక్ కావాలి మనకు. పేతురు మాట్లాడితే ఆ రోజు ఇంచుమించుగా పురుషుల సంఖ్య 5,000 మంది వారు అంగీకరించినారు. రైట్. ఇదంతా జరిగిన తర్వాత ప్రజలందరూ కూడా ఉన్నారని చెప్పేసి వారిని గట్టిగా బెదిరించి వారిని శిక్షించకుండా విడుదల చేశారు. ఇప్పుడు 22వ వచనం. 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడంటారు. రైట్. ఇప్పుడు 23వ వచనం. విడుదల పొంది తమ స్వజనుల దగ్గరికి వచ్చారు, అనగా సంఘము దగ్గరికి వచ్చారు. పెద్దలను తమతో చెప్పిన మాటలనన్నిటినీ వారికి తెలిపిరి. హల్లెలూయా. ఎప్పుడైతే పేతురు యోహానులు జరిగిన సంగతులు తెలిపారో అప్పుడు వీరు ఏక మనసుతోటి దేవునికి బిగ్గరగా మొరపెట్టుకున్నారట. హల్లెలూయా. అందరూ ఏక మనసు కలిగి ఉన్నారు. సంఘమంతా ఏక మనసు కలిగి దేవునికి మొరపెట్టుకున్నారు. ఏమని మొరపెట్టుకున్నారు తెలుసా? ఏమని మొరపెట్టుకున్నారు? అయ్యా ప్రభువా, వీరు అనగా మా సేవకులు ఈ బెదిరింపులు మాని, ఈ బెదిరింపులకు భయపడకుండా వీరు ధైర్యముగా నీ వాక్యమును బోధించేటట్టుగా వీరికి సహాయము చేయమని వారు ప్రార్థన చేశారు. అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు అని చెప్పి దావీదు కీర్తనకారుడు 2వ కీర్తనలో రాస్తాడు. ఆ మాట ఇక్కడ గుర్తు చేస్తున్నారు 25వ వచనంలో. నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి నీ సేవకుడు అయినటువంటి దావీదు నోట ఇలా పలికించావు కదా. అన్యజనులు ఎలా అల్లరి చేశారు, ప్రజలెందుకు వ్యర్థమైనది ఆలోచన పెట్టుకుంటున్నారు అనే విషయాలు 2వ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. 2వ కీర్తన 1-2 వచనాలలో మనం చూస్తూ ఉంటాం. ఆ మాటను ఎత్తి వీరు ప్రార్థన చేస్తున్నారు. అయితే 26వ వచనములు అంటున్నారు, ప్రభు మీద, ఆయన క్రీస్తు మీద భూరాజులు లేచారు, అధికారులు ఏకముగా కూడుకున్నారు. రైట్. యేసు ప్రభు మీదకి అనేకులు లేచారు, భూరాజులు లేచారు, అధికారులు లేచారు. యేసు ప్రభును సిలువకేయమని కేకలను వారు విన్నారు. ప్రజల కేకలను విన్నారు. యేసు ప్రభు నిర్దోషి, నిరపరాధి, ఏ పాపము లేనివాడు, ఏ దోషము లేనివాడు, ఏ తప్పు చేయనివాడు అయినప్పటికీ కూడా ప్రజలందరూ బలముగా ఏకముగా యేసును సిలువకేయండి అని వారు ప్రజలందరూ కేకలు వేస్తున్న సమయంలో మరి ఇప్పుడు యేసును సిలువకేస్తాము కానీ మరి మీకు ఎవరిని విడుదల చేయాలి ఈ పండుగ సందర్భముగా అని ప్రజలను అడిగినప్పుడు మాకు బరబ్బాను విడుదల చేయండి అని అన్నారు. బరబ్బా మంచి వ్యక్తి కాదు, బరబ్బా బందిపోటు దొంగ. బరబ్బా యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభుతో మాట అంటాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏమంటాడంటే, యేసయ్యా, నీవు కరుణ కలిగినటువంటి వాడు, నీ దగ్గర కరుణ ఉన్నది, నా దగ్గర కత్తి ఉన్నది, మనిద్దరము చేయగలిగితే రోమా సామ్రాజ్యాన్ని మనం పట్టుకోవచ్చు అని అంటాడు. ఇది కరుణమయుడు సినిమాలో ఉంటుంది. హల్లెలూయా. అయితే యేసుప్రభు అంటాడు అప్పుడు వెంటనే బరబ్బతోటి ఏమంటాడనంటే, నీ కోసం అవసరమైతే ప్రాణమైన పెడతా కానీ నీతో నీ చేతులు కలపను, నీతో నీ చేతులు కలపను. నీకోసం ఒకవేళ నేను చనిపోవాల్సిన సమయం వస్తే నీకోసం నేను చనిపోవడానికి రెడీ అని అన్నాడు. ఎప్పుడైతే యేసుప్రభు సిలువకి ఎక్కుతున్నాడో వెంటనే బరబ్బను విడుదల చేస్తున్నారు. బరబ్బ దగ్గరికి ఒకడు ఉరికి వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి బరబ్బతోటి ఏం చెప్తాడనంటే, ఇదిగో యేసుప్రభు నీకోసం సిలువకి ఎక్కాడు బరబ్బా అనగానే అప్పుడు గుండెలు బాదుకుంటాడు, ఏడుస్తాడు, రొమ్ము కొట్టుకుంటాడు. అయ్యో, నా కోసం యేసయ్య సిలువకి ఎక్కాడా, నా కోసం ఆయన ప్రాణం పెడుతున్నాడా అని ఆ మాట గుర్తు చేసుకొని వెంటనే పరిగెత్తుకొని అక్కడ ఆ కొండ దగ్గరికి వస్తాడు. అప్పటికే యేసు ప్రభు సిలువలో వేలాడుతూ ఉంటాడు. హల్లెలూయా. రైట్. ఇక్కడ మనం గమనించినట్లయితే వారు ప్రార్థన చేస్తున్నారు. అన్యజనులు ఎలా అల్లరి చేశారు అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. భూరాజులు యేసుక్రీస్తు మీదకి లేచారు, అధికారులు లేచారు, వారు ఏకముగా కూడి వచ్చారు అనే సంగతిని మనం చూస్తూ ఉంటున్నాం. 27వ వచనంలో చూస్తే, నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధముగా హేరోదు, పిలాతులు అన్యజనులతో ఇశ్రాయేలు ప్రజలతో ఈ పట్టణములో కలుసుకొని ఏవి జరగాలని నీ హస్తము చేత నీ సంకల్పమును బట్టి నీవు ముందు నిర్ణయించినావో వాటన్నిటిని వారు చేశారు. యేసు ప్రభును దేవుడు అభిషేకించాడు.
అభిషేకించి ఏం చెప్పినాడంటే యేషయా గ్రంథం 61వ అధ్యాయంలో మనం చూస్తాం 1వ వచనం 2వ వచనంలో యేషయాను అభిషేకించి మాట్లాడినటువంటి మాటలను మనం చూస్తూ ఉంటున్నాం. చదువుతారా మాట? యేషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును. చాలు. దీనులకు సువార్తను ప్రకటించడానికి దేవుడు యేసుక్రీస్తును అభిషేకించినాడు. అదే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. రైట్. ఇప్పుడు 28వ వచనం. 28వ వచనం. నీ హస్తములు ముందు నిర్ణయించును, అన్ని జనులతోనూ ఇవన్నీ మనం ఎక్కడ చూస్తామంటే లూకా సువార్తలో చూస్తాం. ఇదంతా గుడ్ ఫ్రైడే సందర్భంలో లూకా సువార్తలో మనం ఇదంతా కూడా చూడవచ్చు. లూకా సువార్త 23వ అధ్యాయంలో పిలాతు హేరోదు యేసు ప్రభుకు తీర్పు తీరుస్తున్నటువంటి సందర్భం. పిలాతు హేరోదు దగ్గరికి పంపిస్తాడు, హేరోదు పిలాతు దగ్గరికి పంపిస్తాడు. ఇలాగా అటు ఇటు తింపుతూ ఉంటారు యేసు ప్రభుకు తీర్పు తీర్చడానికి. ఆఖరికి పిలాతు ఒప్పుకుంటాడు, ఈయన నిర్దోషి, ఈయనలో నాకు ఏ తప్పు కనబడతలేదు అని చెప్పి అతడు చేతులు కడుక్కుంటాడు. ఆ సంగతి అంతా మనకు తెలుసు. రైట్. ఇంకా మనం కొంచెం ముందుకు వెళదాం. 29వ వచనం. ఈ సమయమందు వారి బెదిరింపులు చూసి యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు అనగా నీ సేవకులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఈ ప్రార్థన మనము చేయలేదు ఇంతవరకు. చేసినామా? పేతురు యోహాను ధైర్యంగా బోధించినారు. అయితే బోధించి వారికి జరిగిన సంగతి అంతా కూడా ఇక్కడికి వచ్చి వారి ప్రజలకు, వారి సంఘానికి చెప్పుకున్నప్పుడు సంఘము ఏక మనసుతో ప్రార్థన చేసింది. అయ్యా, ఇంకా మా సేవకులు ఇంకా బహుబలముగా బహుధైర్యముగా నీ వాక్యమును ఉన్నట్టుగా ప్రకటించడానికి వారికి అనుగ్రహించు అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. ఇలాగ ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగింది అక్కడ? వారు ప్రార్థన చేయుచుండగా పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము ప్రార్థన చేస్తుండగానే, సంఘము ప్రార్థన ముగించక మునిపే దేవుడు కార్యం చేశాడు అక్కడ. సంఘము ప్రార్థన చేస్తున్నది, అయ్యా ప్రభువా, ఈ సమయంలో వారి బెదిరింపులు మాని, వారి బెదిరింపుల గురించి నీ దాసులు పూర్ణ ధైర్యముతో ఇంకా ముందుకు వెళ్ళాలి, వారి బెదిరింపులను పక్కన పెట్టాలి, నీ దాసులకు ధైర్యం కలిగించు, నీ దాసులు ఇంకా పూర్ణ బలముతో పూర్ణ ధైర్యముతో నీ వాక్యమును బోధించడానికి వారికి శక్తిని దయచేయి, బలమును దయచేయి, వారికి ధైర్యం దయచేయి, రోగుల్ని స్వస్థపరచడానికి నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామములో సూచక క్రియలను మహత్కార్యములను చేయడానికి నీ చేయి చాపు, వారిని అభిషేకించు అని వారు ప్రార్థన చేస్తుండగానే, ఈ ప్రార్థన ముగించక ముందే అక్కడ అద్భుతం జరిగింది. వారు ప్రార్థన చేస్తుండగానే అక్కడ పెద్దగా అక్కడ భూకంపంలాగా వచ్చేసి కంపించేసి అక్కడ ఏం జరిగింది? వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. హల్లెలూయా. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం, పరిశుద్ధాత్మ చేత వారు నింపబడినారు. మేడగది ప్రార్థనలో వారు ప్రార్థన చేస్తుండగా ఆకాశము తెరబడి అగ్నిజ్వాలలు వారి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. పరిశుద్ధాత్మ వారిని తాకినట్టుగా చూస్తుంటున్నాం, వారి నాలుకలను ముట్టినట్టుగా చూస్తుంటున్నాం, వారి నాలుకలు కాల్చినట్టుగా చూస్తుంటున్నాం. అప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడడం మొదలుపెట్టినట్టుగా మనం చూస్తుంటున్నాం. అయితే ఇక్కడ కూడా జరిగింది అదే. వారు పరిశుద్ధాత్మ చేత నిండుకునినటువంటి వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరేం చేయాలి? మనమందరం ఏం చేయాలా? సేవకులు ధైర్యము కలిగి పరిశుద్ధాత్మ నిండుకొనిన వారై బహుధైర్యము కలిగి
నీ నామములో స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేస్తూ వారు ఇంకా ధైర్యముగా సువార్తను ప్రకటించేటట్టుగా వారికి సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మొన్న జరిగినది మనందరికీ తెలుసు. ప్రవీణ్ పగడాల గారు చనిపోయినటువంటి విషయం. ఒక్కసారిగా క్రైస్తవ లోకం అంతా కూడా దుఃఖంలోనికి వెళ్ళిపోయారు. కానీ ఊకుందా క్రైస్తవ సమాజం? దద్దరిల్లిపోయింది. ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా దద్దరిల్లిపోయింది. చాలా జనం వచ్చారు. నిన్న సమాధి చేయబడ్డది. నిన్న అంటే అతడు ఒక ధైర్యం కలిగి ప్రకటించినటువంటి సేవకుడు, ఎంతో మందికి సమాధానం చెప్పినటువంటి సేవకుడు, ఎంతో మందిని ప్రశ్నించినటువంటి సేవకుడు, ఎంతో మందిని వారి యొక్క బోధనను, వారి యొక్క ఆచారాలను ఎత్తి మాట్లాడుతూ నిజమైనటువంటి సువార్తను వారికి అర్థము చేసేటట్టుగా మాట్లాడినటువంటి సేవకుడైన, ఎన్నో డిబేట్లు పెట్టి ఎంతో మందితో మాట్లాడి ఉన్నటువంటి సేవకుడు మనందరికీ తెలుసు కదా. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఎవరైతే ధైర్యంగా ప్రకటిస్తారో, ఎవరైతే ప్రశ్నిస్తారో వారికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ సమాజంలో ఎదురుగా మనం మాట్లాడితే, ప్రశ్నిస్తే, మనము ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తే ఈ సమాజం మనల్ని బ్రతకనిచ్చట్లేదు. ఇక్కడ కూడా జరిగింది అదే. పేతురు యోహానుకి ఎదురైంది. ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించినారు. యేసు నామములో అద్భుతము జరిగింది. తప్పు కాదు కదా. ఒక వ్యక్తి లేవనటువంటి వాడు, 40 ఏళ్ల కంటే పై వయసు కలిగినటువంటి వాడు లేచి నడిచాడు అని అంటే సమాజము సంబరపడపోవాల్సింది పోయి, చాలా సంతోషంగా ఉండవలసింది పోయి, వారిని మెచ్చుకోవాల్సినది పోయి తిరగబడుతూ ఉన్నారు. మీరు ఎట్లా చేస్తారయ్యా ఈ కార్యాన్ని? ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం? ఏ నామమును బట్టి మీరు చేస్తున్నారు ఇది? ఏ శక్తిని బట్టి మీరు చేస్తున్నారు ఇది? ఎప్పుడైతే మనం మంచిని ప్రకటిస్తున్నామో, ఎప్పుడైతే యేసయ్యను మనం ప్రకటిస్తున్నామో, ఎప్పుడైతే ఆయన నామములో మనం అద్భుతాలు జరిగిస్తామో, అప్పుడు మనకు ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే వీరు ధైర్యంగా ఇంకా చెప్పుకుంటూ వెళ్ళారు. భయపడిపోలే, వెనుకకెళ్ళలే, చెరసాలలో వేశారు, అయినా ఉన్నారు. ధైర్యంగా యేసుప్రభు గురించి మాట్లాడినారు. యేసుప్రభు నామములో రక్షణ ఉన్నది, యేసుప్రభు నామములో స్వస్థత ఉన్నది, ఆయన నామములో పునరుత్థానం ఉన్నది అనేటువంటి సంగతిని వారు ధైర్యంగా ప్రకటించగలిగినారు. అయితే ప్రజలందరూ వారి పక్షాన ఉన్నప్పుడు వారు ఏమీ శిక్షించకుండా బెదిరించి వారిని విడుదల చేసినట్టుగా మనం చూస్తుంటాం. ఈ సంగతి సంఘముతో చెప్పినప్పుడు వారు ఏక మనస్సు కలిగి, ఆ మాట ఉంది కదా అక్కడ, వారు ఏక మనస్సు కలిగి సంఘం అంతా కూడా ప్రార్థన చేసినారు. ఇంకో సందర్భంలో కూడా మనం చూస్తాం. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు సంఘము నుంచి చెరసాలలో నుంచి పేతురు విడుదల పొందినట్టుగా మనం చూస్తాం. ఇది అపోస్తల కార్యముల గ్రంథములో ఉంటుందన్నమాట. వారు సంఘము ప్రార్థన చేస్తున్నప్పుడు పేతురు చెరసాలలో ఉన్నాడు. అప్పుడు ఆయనకు ఒక దర్శనం కలుగుతుంది. దూత వెళ్ళి అతన్ని లేపి బయటికి తీసుకొని వస్తుంది. వెంటనే అతడు మేలుకుంటాడు. అప్పటిదాకా అతడు దర్శనం అనుకుంటాడు, కళ అనుకుంటాడు, కానీ అది నిజంగా జరిగింది. వెంటనే వెళుతాడు. మార్కు అని మారు పేరు కలిగినటువంటి యోహాను ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. అక్కడికి వెళ్ళి తలుపు కొడతాడు, పిలుస్తాడు. ఒక చిన్నది ఆయన స్వరం విని పేతురు వచ్చాడు అని అంటే అక్కడున్న వాళ్ళు, పేతురు కాదమ్మా, నువ్వు ఊరుకో, పేతురు ఎట్లా వస్తాడు, ఆయన చెరసాలలో ఉన్నాడు, ఆయన ఇప్పుడు ఎందుకు వస్తాడు అని వారు అనుకున్నారు. కానీ డోర్ తీసి చూసేసరికి పేతురే ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. ఎట్లొచ్చినావు పేతురు అని అంటే అప్పుడు జరిగిన విషయాలన్నీ మనకి చెప్తాడు. అంటే దేవుడు అద్భుతాలు ఎప్పుడు చేస్తాడని అంటే సంఘముగా మనం అందరం ప్రార్థన చేసినప్పుడు, ఏక మనసు కలిగి ప్రార్థన చేసినప్పుడు, ఐక్యత కలిగి ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసము కలిగి ప్రార్థన చేసినప్పుడు, అత్యాసక్తితోటి ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు అనేటివి జరుగుతాయా లేదా? సేవకులు ధైర్యంగా ప్రకటించాలి అని అంటే సంఘము ప్రార్థన చేయాలి. సేవకులు పరిశుద్ధాత్మ చేత నింపబడి అనేక అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు, సూచక్రియలు జరిగించాలి, మా సేవకులు గొప్పగా వాడబడాలి అని అంటే సంఘము ప్రార్థన చేయాలి.
మనం ఏం చేస్తామని అంటే, ఎవరైతే బాగా వాడబడుతున్నారో వాళ్ళ దగ్గరికి ఉరుకుతాం. మరి మా సేవకుడు ఎందుకు ఇట్లా అయితే లేడు, ఇట్లా కావాలంటే మేము ఏం చేయాలి అనే ప్రశ్న మనం వేసుకుంటలేము. ఎక్కడ గొప్పగా ఉంటే అక్కడికి వెళ్తున్నాం. ఈ సేవకుడు చాలా గొప్పగా చెప్తున్నాడు, గొప్ప వాక్ చాతుర్యం కలిగినటువంటి వాడు, మహత్కార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు అనేకము చేస్తున్నాడు, ప్రవశిస్తున్నాడు, స్వస్థత పరుస్తున్నాడు. అరే ఇవన్నీ జరుగుతున్నాయి, రైట్. మరి మన సేవకుడు ఎందుకు చేయడం లేదు? లోపం ఎక్కడ ఉంది? ఏ రోజైనా వీటి గురించి ప్రార్థన చేసామా మనం? ఎప్పుడైనా దేవా మా సేవకుడిని వాడుకో, మా సేవకుడు కూడా గొప్పగా ఉండాలి, మా సేవకుని ద్వారా అద్భుతాలు జరగాలి, మా సేవకుడు కటాఖండిగా ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాలి, మా సేవకుడు ఎవరికి భయపడద్దు, మా సేవకుడు వాక్యమును ధైర్యముగా ప్రకటించాలి, మా సేవకుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి ముందుకు వెళ్ళాలి అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ వీరు ప్రార్థన చేస్తుండగానే వెంటనే పరిశుద్ధాత్మ చేత నింపబడి వారు బహుధైర్యముగా దేవుని యొక్క సువార్తను ప్రకటించినారనే సంగతిని మనం చూస్తుంటున్నాం. అయితే సేవకులుగా మేమందరం కూడా అలా ప్రకటించాలి, ధైర్యంగా ముందుకెళ్ళాలి అని అంటే సంఘముగా మీ ప్రార్థన మాకెంతో అవసరం. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం దీవించునుగాక. పేతురు, యోహాను బహుధైర్యముగా ప్రకటించడానికి సంఘం యొక్క ప్రార్థన తోడ్పడింది. సంఘము చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి బహుధైర్యముగా దేవుని వాక్యమును ప్రకటించడానికి ముందుకెళ్లారు. ఆ విధంగా మేముండటానికి సంఘముగా మీరు ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.